Hi guys, welcome back to my channel, Ishwari Talks. నేను పట్టుకుంటా. హలో ఎవ్రీవన్, దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ లియోస్ హాస్పిటల్ విజిట్ అండ్ గ్రూమింగ్ అనమాట. సో నాకు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత లియోని కేర్ తీసుకుందాం అని చెప్పేసి వాడికి అసలు ఈవెన్ బాత్ కూడా నేను చేయించలేదు చాలా డేస్ నుంచి. ఇంకా ఈరోజు కొంచెం ఫ్రీ అయిపోయి గ్రూమింగ్కి తీసుకువెళ్దాం కదా అని చెప్పేసి నా ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని ఇక్కడికి వచ్చాను అనమాట. వైజాగ్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు డాగ్స్ని. నాలా ఎవరైనా ఏంటి అంటే అదొక రకమైన థింకింగ్లో ఉండిపోయారు అనుకోండి. ప్రైవేట్ క్లినిక్స్లో అయితే స్పెషల్గా చెక్ చేస్తారు, నీట్గా చూస్తారు, పర్సనల్ కేర్ తీసుకుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కేర్ ఉండదు. అలా ఏమైనా నాలాంటి థాట్స్లో ఎవరైనా ఉంటే కనుక వెంటనే యు ఆర్ వెరీ మిస్టేకెన్ అనమాట. అస్సలు అలాగా కాదు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ జడ్జికోట పక్కనే జగదాంబ వైజాగ్లో ఉంది, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ హాస్పిటల్ అని చెప్పేసి. సో ఇక్కడ అంత ఏంటి అనేసి అంటే డిఫరెన్స్, మనం ప్రైవేట్ క్లినిక్ తీసుకువెళ్ళేటప్పుడు వెటర్నరీ డాక్టర్ గ్లౌస్ వేసుకొని పర్సనల్గా మొత్తం ప్రైవేట్ పార్ట్స్లో పొట్టలో ఇలా ప్రెస్ చేసి అంటే మన పెట్టుని టచ్ చేసి చెక్ చేస్తారనమాట. సో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏముంది అంటే మన పెట్ని టచ్ చేయరు, బట్ పెట్ పేరెంట్తో మాట్లాడతారు. సిమ్టమ్స్ ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి టచ్ చేయనవసరం లేదు చెప్పాలంటే. సో సిమ్టమ్స్ని బట్టి కూడా ట్రీట్ చేయొచ్చు డాగ్స్ని, పెట్స్ని. కానీ సో అంత అవసరమేమీ లేదు. సిమ్టమ్స్ని బట్టి మెడిసిన్ ఇస్తున్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దిస్ ఈజ్ వెరీ బెస్ట్ అనిపించింది, చాలా బెస్ట్ అనిపించింది నాకు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా. సో నాలా ఎవరైనా ఆ థాట్స్లో ఉంటే కనుక అలా ఏం లేదండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈ ఫెసిలిటీస్ కూడా యూజ్ చేసుకోండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ విజిటింగ్ దిస్ హాస్పిటల్. సో ఇక్కడ కూడా బాగా చూస్తున్నారు. అండ్ ప్రైవేట్ క్లినిక్స్లో ఐ యూస్ టు పే 300 రూపీస్ ఫర్ 1 విజిట్. బట్ ఇక్కడ ఓన్లీ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వ్యాలిడ్ టిల్ 7 days అనమాట, 1 week వరకు వ్యాలిడ్ ఉంటుంది. సో ప్రైవేట్ క్లినిక్స్లో ఎన్ని టైమ్స్ వెళ్ళినా కూడా అన్ని టైమ్స్ నేను ఓపీ పే చేసేదాన్ని. 300 ఈచ్, ఒక్కొక్కసారి 400 కూడా పే చేశాను నేను. సో వీ కెన్ సేవ్ సో మచ్ మనీ కమింగ్ హియర్. సో ఇక్కడ పెట్ పేరెంట్స్తో ఏముంటాయండి డిస్కషన్స్. నేను వాళ్ళు ఏం మాట్లాడుతున్నామంటే మీది ఏ బ్రీడ్, మీ బ్రీడ్కి ఏం ఫుడ్ పెడుతున్నారు, మీ బ్రీడ్కి ఏం ఫుడ్ పెడుతున్నారు, అండ్ చికెన్ తప్పితే ఇంకేం తిందని చాలా గొప్పగా చెప్తున్నాను మన లియో కోసం. ఏంటంటే వాడి గ్రేట్నెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నవ్వుతున్నారు వాళ్ళు. అండ్ రీసెంట్గా ఏమైందంటే సిజ్జు బ్రీడ్స్, ఇప్పుడు లియో సిజ్జు బ్రీడ్ అనమాట. సిజ్జు బ్రీడ్స్ ఏంటంటే ఫ్రెండ్లీ డాగ్స్ అంటారు, ఫ్రెండ్లీ బ్రీడ్ అంటారు వీటిని. సో ఫ్రెండ్లీ అన్నట్టు రీసెంట్గా నేను షాప్కి వెళ్ళి వీడిని తీసుకువెళ్ళి రిటర్న్ వచ్చేస్తుంటే బైక్ ఎక్కనంటే సరేలే అని నేను స్లోగా డ్రైవ్ చేసుకుంటా ఫ్రంట్కి వచ్చాను. వీడు వెనక స్లోగా వస్తున్నాడు కదా అని వచ్చేస్తుంటుంటే ఒక పర్సన్ ఎవరో వచ్చి క్యూట్గా ఉన్నాడు కదా అని ఎక్కించుకొని వెహికల్ వెళ్ళిపోబోతున్నారనమాట. నేను సడన్గా చూసి ఇంకా నేను నా బైక్ కూడా టర్నింగ్ చేస్తే లేట్ అయిపోద్దని చెప్పి బైక్ అక్కడ ఆపేసి ఫాస్ట్గా పరిగెట్టుకుంటా వెళ్ళి సేవ్ చేసుకున్నాను అనమాట. సో అలా ఎలా ఒకరి పెంచుకునే పెట్ని అలా ఎలా చేస్తారో నాకు అర్థం కాదు. ఆ పర్సన్కి అసలు కొంచెం కూడా సెన్స్ లేదనిపించింది నాకు. ఇది ఫస్ట్ టైం కాదు, నాకు సెకండ్ టైం జరిగింది. ముందు పర్సన్ వచ్చి నేను ఎక్కడున్నా నా ఐ అనేది ఉంటుంది లియో మీద. కాకపోతే నేను కనిపించాను అక్కడ. లియో అక్కడక్కడ తిరుగుతా ఫ్రీగా ఉంటాడనమాట. ఏదైనా గ్రౌండ్కి తీసుకువెళ్ళినా, ఏదైనా ఓపెన్ ప్లేస్కి తీసుకువెళ్ళినా. సో ఏమైందనేసి అంటే ఒక ఆటో డ్రైవర్ వచ్చి అలానే ఆటోలోకి ఎక్కించుకోకపోతుంటే తీసుకెళ్ళిపోదామని చెప్పి హీఈస్ లుకింగ్ అరౌండ్, చుట్టూ చూస్తుండు అండ్ తీసుకెళ్ళిపోబోతున్నారు అనమాట. నేను కనిపించలేదు డ్రైవర్కి. సో తీసుకెళ్ళిపోబోతుంటే ఆ టైంలో ఎగ్జాక్ట్ టైంలో నేను వెళ్ళి ఫాస్ట్గా నేను తీసుకున్నాను అనమాట. సో నేను తనకి ఏం అనలేదు, ఆయనకి ఏం కోప్పడలేదు. బట్ ఎలా ఉంటారంటే పీపుల్ అసలు నాకు చాలా ఇదిగా అనిపించింది, సెన్స్ లేని పర్సన్ అనిపించింది అతను. మళ్ళీ సెకండ్ టైం అయిందంటే షాప్కి వెళ్ళి వస్తుంటే, షాప్ కంటే కొంచెం
కొంచెం దూరం అని చెప్పి బైక్లో తీసుకువెళ్ళాను, సరదాగా వస్తాడు కదా అని చెప్పి. రిటర్న్ వచ్చేస్తుంటే ఆ బైక్ అయిన కూడా అలాగే తీసుకువెళ్ళిపోబోతున్నారు. నేను మళ్ళీ వెళ్ళి సేవ్ చేసుకున్నాను అనమాట. సో అలా ఎలా తీసుకెళ్ళగలుగుతారు? ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కున్నాం అనేది పక్కన పెట్టేస్తే చాలా దానికి 100 టైమ్స్ ఎమోషన్ పెంచుకొని ఉంటాం మేము పెట్స్ మీద. అలా ఎలా తీసుకెళ్ళిపోతారో నాకు అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా కోపం వచ్చింది. సర్లే అని ఊరుకున్నా అనమాట. నేను లియోని తీసుకొని వచ్చేసా. ఆ 2 ఇన్సిడెంట్స్లో కూడా నేను వాళ్ళకి ఏం అనలేదు. అండ్ సో ఇదండి ట్రీట్మెంట్. ఇక్కడ 3 డాక్టర్స్ ఉన్నారు. ఫస్ట్ ఆయన ప్రాబ్లం ఏంటో కనుక్కుంటున్నారు, సెకండ్ ఆమె తన సిమ్టమ్స్ కనుక్కుంటున్నారు, థర్డ్ ఆయన ట్రీట్మెంట్ ఇస్తున్నారనమాట. మన బ్రెయిన్ని టచ్ చేయట్లేదు కానీ ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ అయితే ఇక్కడ జరుగుతుంది. అండ్ నేను మీకు ప్రిఫర్ చేయమని చెప్తాను గవర్నమెంట్ హాస్పిటల్ని. సో నేను నా ఫ్రెండ్ ద్వారాగా తెలుసుకొని వచ్చానమాట. అండ్ ఇక్కడ మైనర్ సర్జరీస్ కూడా చేస్తారు. ప్రతి ప్రాబ్లమ్కి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. సో మీకు స్టార్టింగ్లో చూపించా కదా సర్జరీ ప్రైస్, కాస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడాను. సో ఇలా యూజ్ చేసుకోండి. నేనైతే పెద్దగా టైం, నేను 3 o'clock 2:45 అలా వెళ్ళాను. నాకు 1/2 hour లోపునే వర్క్ అయితే అయిపోయింది. సో పెద్ద వెయిటింగ్ కూడా ఉండదు మీకు. దిస్ ఈజ్ ద బెస్ట్, సజెస్ట్ చేస్తాను మీకు. అండ్ నేను ఎందుకు తీసుకెళ్ళా అంటే లియోకి బాగా గోక్కుంటున్నాడండి. మరి ఏంటో ప్రాబ్లము, ఏమన్నా స్కిన్ అంతా చూస్తే బాగానే ఉంటుంది, ఏమన్నా స్కిన్ ఎలర్జీ వచ్చిందా అని చెప్పేసి. అయితే టిక్స్ ఉన్నాయి, పేలు ఉన్నాయన్నమాట. సో దానివల్ల అయి ఉంటుందని చెప్పేసి తీసుకొచ్చాను. సో ఒక 2 ఇంజెక్షన్స్ అయితే డాక్టర్ సజెస్ట్ చేశారు, చేయించేసాను. మెడిసిన్కి కూడా నా దగ్గర అసలు 1 రూపీ కూడా వాళ్ళు ఛార్జ్ చేయలేదు తెలుసా. ఓన్లీ ఫీ 50 రూపీస్ తీసుకున్నారు అంతే. 2 ఇంజెక్షన్స్ చేశారు. అదేంటంటే ఇచ్చింగ్ అండ్ టిక్స్కి అనమాట, పేల్కి అనమాట. సో చాలా బెటర్ అనిపించింది. ఇదే ట్రీట్మెంట్కి నేను ప్రైవేట్ క్లినిక్ తీసుకెళ్తే లిటరలీ 1000 to 1500 నేను పే చేయాల్సి వస్తుంది. ఎవ్రీ విజిట్లో నాకు 1000 బిలో ఎప్పుడూ అవ్వలేదు బిల్. సో ఈక్వల్ ట్రీట్మెంట్ ఇక్కడ కూడా జరుగుతుండేటప్పుడు గవర్నమెంట్ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవడమే బెస్ట్ అనిపించింది. ఏంటి అంటే నేను కొంచెం ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుందేమో, చాలా డాగ్స్ వస్తాయి కదా, వీటికి త్వరగా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి స్ప్రెడ్ అయిపోతే ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి నేను ఎప్పుడు తీసుకువెళ్ళడానికి ట్రై చేయలే. సరే ఒక్కసారి వెళ్దాం. ఇలాంటి థాట్స్ ఎప్పుడు వస్తాయంటే మనకు బడ్జెట్ లోగా ఉండేటప్పుడే సరే ట్రై చేద్దాం అనిపిస్తుంది. సో లో బడ్జెట్లో ఉండడం వల్ల తీసుకువెళ్ళాను. ఇలా కూడా వర్కౌట్ అవుతుంది అనిపించింది అనమాట. సో గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ వైజాగ్ పీపుల్ ఎవరైనా ఉంటే యూటిలైజ్ చేసుకోండి. దిస్ ఈజ్ ద బెస్ట్. సో నెక్స్ట్ గ్రూమింగ్కి తీసుకొచ్చా. నేనే చేయించేస్తాను బాతింగ్ అదినా, బట్ దిస్ టైమ్ గ్రూమింగ్ కూడా ఉంది కాబట్టి ఇంకా వచ్చానమాట. అన్ని గ్రూమింగ్ షాప్స్లో కంపేర్ చేసుకుంటే ఈయన కొంచెం ప్రైస్ తక్కువ చెప్పారు, అందుకని ఇక్కడికి వచ్చానమాట. ఏంటి దీని పేరు, స్కూపీ స్క్రబ్ అనమాట. నేను గూగుల్లో చూసి వచ్చాను. కాల్ చేస్తే ప్రైస్ కూడా రీజనబుల్గా చెప్పారని చెప్పేసి ఇంకా వస్తే చాలా బాగా చేశారనమాట. సో 0 కట్ చేయించేస్తున్నాను, అస్సలు కొంచెం కూడా హెయిర్ లేకుండా తీయించేస్తున్నాను అనమాట. ఎందుకంటే అక్కడక్కడ నాట్స్ ఉన్నాయి, ఆ నాట్స్కి మంచి కట్టింగ్ రాదు, హెయిర్ కట్ చేయడానికి కుదరదు. 0 కట్టే పాసిబుల్ అవుతుందన్నమాట. ఇది సీతమ్మధార వైజాగ్లో ఉంది. స్కూపీ స్క్రబ్ అని చెప్పేసి పద్మజ హాస్పిటల్, గైనకాలజిస్ట్ హాస్పిటల్ ఉంటుంది కదా, దాని ముందుకే రైట్ సైడ్ కొంచెం సందులోకి ఉంటుందన్నమాట. చాలా నీట్గా చేశారు, 0 కట్ మాత్రం. గ్రూమింగ్కి మాత్రమే నాకు ఇక్కడ బిల్ అయింది. ట్రీట్మెంట్కి అయితే 50 రూపీస్తో అయిపోయిందనమాట. సో కొంచెం ఇబ్బంది పెట్టాడు కానీ చేయించుకున్నాడు గ్రూమింగ్ మాత్రం.
నాట్స్ అవి ఉన్నాయి. అంటే ఎందుకంటే అస్సలు కోమ్ చేయనివ్వడు అనమాట. కొంచెం కూడా ఇలా కోమ్ పెట్టామంటే కోపం వచ్చేసి కరిచేస్తాడు నా హ్యాండ్ అదినా. సో ఇంక అందుకే ఆఫ్టర్ బాతింగ్ డ్రై చేసేసి అలా ఉంచేస్తాను తప్పితే కోమ్ చేయట్లేదు ఈ మధ్య. అందుకని నాట్స్ పట్టేసినాయి అక్కడక్కడ. సో మంచిగా మీడియం కట్ కానీ, టెడ్డీ బేర్ కట్ కానీ, ఫేస్ కట్ కానీ ఏది అసలు హెయిర్ కట్ చేయించడానికి కుదరదు. జీరో కట్ మాత్రమే ఆప్షన్ ఇక్కడ. సో ఇంకా ఆప్షన్ లేక జీరో కట్ చేయించాల్సి వచ్చింది. బొచ్చి పీకిన కోడ్లాగా అయిపోయాడు. అయితే టిక్స్ ఉన్నాయన్నమాట. జీరో కట్ చేసిన తర్వాత చాలా టిక్స్ కనిపించాయి. సో ఇంజెక్షన్ చేయించాం కదా, వర్క్ చేస్తుంది. సో పోతాయి అన్నమాట, చూడాలి. మేబీ కాంబినేషన్ డ్రగ్స్ అవి డిఫరెంట్ ఉండొచ్చేమో, బట్ వర్క్ చేయకుండా అయితే ఉండవు కదా గవర్నమెంట్ హాస్పిటల్స్లో. సో 1 hour టైం అయితే పట్టింది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. యాక్చువల్గా ఈ రోజంతా నేను లియోతోనే ఉండాలి అనుకున్నాను. తనకి హాస్పిటల్ విజిట్, గ్రూమింగ్ చేయించేయాలి, బాతింగ్ చేయించేయాలి, అంతా వాడిని చూసుకోవాలి అనుకున్నాను. సో ఈ ఫుల్ డే వాడి కోసమే పెట్టుకున్నా అనమాట. బాతింగ్ కూడా నేను చేయించేసాను ఇంటికి తీసుకొచ్చి. ఓన్లీ గ్రూమింగ్ మాత్రమే చేయించా అనమాట అక్కడ. ఎందుకంటే ఇంకేదన్నా కట్ అవుతుందేమో, మీడియం కట్ కానీ లేదంటే ఏదన్నా కట్ చేయడం అయితే కనుక బాత్ అక్కడ చేయిద్దాం అనుకున్నాను. జీరో కట్టే కాబట్టి చాలా సింపుల్, చాలా ఈజీ బాతింగ్. సో అందుకే నేను ఇంటికి తీసుకొచ్చి చేయించేసాను. ఎంత నీట్గా వచ్చేసాడో. సో మీరు ఎవరైనా పెట్ని పెంచుకోవాలంటే కనుక ఇలా బ్రీడ్స్ వద్దండి. స్ట్రీట్ డాగ్స్, ఇండీ డాగ్స్ ఉంటాయి కదా, ఒక డాగ్ని తెచ్చుకొని పెంచుకోండి, లైఫ్ ఇవ్వండి. నాకు తెలియలేదు అప్పుడు అంత వాల్యూ. నేను అప్పటికి బయటికి ఎర్లీ మార్నింగ్ వాకింగ్ వెళ్ళే టైమ్స్లో గట్టా నేను అడిగేదాన్ని, ఒక బేబీని, ఒక పప్పీని తీసుకొని వెళ్ళిపోయి పెంచుకుందాము అనేసి అనేదాన్ని. అంటే గ్రూప్ ఆఫ్ పప్పీస్ ఉండేవన్నమాట. మదర్ కూడా అప్పుడప్పుడు కనిపించేది నాకు. సో ఏమనేవారంటే ఇంట్లో వాళ్ళు, విడదీస్తావా ఏంటి మదర్ నుంచి, అన్ని పప్పీస్ ఉన్నాయి కలిసి ఒక పప్పీని తెచ్చేస్తావా ఏంటి అందులోంచి, పాపం తప్పు అని అనేవాళ్ళు. సో నాకు ఏమి అలాంటి డిఫరెన్స్ ఉండేది కాదు అప్పుడు కూడా. ఇండి డాగ్ అయినా పర్వాలేదు అనుకునేదాన్ని. కానీ ఏంటంటే ఇలా డౌట్ పెట్టేవాళ్ళు, ఇది బ్రీడ్ డాగ్ని తీసుకున్న తర్వాత ఇది మాత్రం సింగిల్గా పుట్టదు కదా, దీనికి మదర్ ఉంటుంది, దీనికి సిబ్లింగ్స్ ఉంటాయి. ఏంటో అంత తెలివి తక్కువైపోయింది నాకు. బట్ మీరైతే అలా చేయొద్దు, అడాప్ట్ చేసుకోండి, మీరు షాప్ చేయొద్దు, ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ గైస్. ఫస్ట్ టైం ఛానల్ని చూసేవాళ్ళు అయితే లైక్ చేసి వీడియోని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వైజాగ్లో మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను మీ ముందుకి తీసుకొస్తాను, ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ లాస్ట్లో మా బ్రదర్ రియాక్షన్ కూడా చూడండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత. సో ఇట్లా అయిపోయాడు ఫైనల్గా, బొచ్చు లేకుండా. సో గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ ఫర్ షూర్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.